నీచమైన పనుల మీద వాళ్ళ గౌరవం, వాళ్ళ మీద గౌరవం పోయిందండి. వాళ్ళు మళ్ళీ ఏం చెప్తారండి, గొప్ప పేర్లు చెప్తారు. ధర్మం, హిందూ ధర్మం అనే ఒక గొప్ప పేరు చెప్తారండి. ఆ పేరు ఎందుకు నాశనం చేస్తున్నారు ఇటువంటి పనులు చేసుకుంటూ? మరి మన వాళ్ళు కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కానీ, ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు కదా, అక్కడ వాళ్ళు కూడా ఇదే నినాదం అందుకుంటే ఏంటి పరిస్థితి? మేడం, మేము వాళ్ళని వ్యాపారం చేయదంటలేదండి. మీరు ఒరిజినల్ అమ్మండి, డూప్లికేట్ అమ్మొద్దు అంటున్నాం, నకిలీ చేద్దంటున్నాం. పానీపూరి వల్ల ఏమవుతుందండి? వాళ్ళు చేసే పానీపూరి, మురికాల పక్కన పానీపూరి తింటే టీబీ వస్తుందండి. ఎంతమంది పిల్లలకు టీబీ వస్తుంది తెలుసా? తెలంగాణలో హైయెస్ట్ క్యాన్సర్ కేసులు ఉన్నాయండి. అన్ని కల్తీ నూనె, కల్తీ డాటా, కల్తీ నెయ్యి, కల్తీ నీళ్లు, కల్తీ పాలు అని ఉందా అసలు? వాళ్ళు చేయని రంగం ఏందండి? వాళ్ళ బాలాజీ స్వీట్ షాపులు పెట్టి మొన్న ఒక పిల్లగానికి ముషిరాబాద్ లో అక్రమంగా అన్యాయంగా మూతిలా ఆయనకి హెరాన్ పెట్టి పొరగాని చంపిర్రండి ముషిరాబాద్ లో. వాళ్ళే గంజాయి వ్యాపారం, వాళ్ళే అక్రమ రవాణా, అక్రమ ఆయుధాలు, మొత్తం అంతా ఇక్కడ మాఫియా లాగా ఉన్నారండి ఈ తెలంగాణ రాష్ట్రంలో. సో మీరు దీన్ని మేము ఒకళ్ళ మీద, ఒక మతం మీద కానీ, ఒక కులం మీద కానీ, మార్వాడి అంటే క్యాస్ట్ కాదండి, మార్వాడి అంటే వ్యాపారస్తులు. అంటే పోను క్యాస్ట్ కు రూపాంతరం చెందిందేమో కానీ మార్వాడి అంటే కాదండి. మార్వాడి అంటే వ్యాపారస్తులు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు బతకాలి, మేము కూడా బతకాలి. వాళ్ళ షాపులో మాకు ఒక స్వీపర్ పని ఇవ్వమనండి. ఒక్క మనిషికండి మానవత్వం లేకుండా నా ప్రాంతానికి వచ్చి నా నీళ్ళు తాగి నేనే పని చేసి నా సబ్సిడీ తిని నా దగ్గర వడ్డీ వ్యాపారం చేసి ఒక్క పర్సన్కి కూడా నువ్వు ఉద్యోగం ఇవ్వవా? ఎట్లా ఊరుకుంటారంటే దీన్ని? అందుకోసమని ఉద్యమం స్టార్ట్ చేసినామండి. 18వ తారీఖు ఆమనగల్లులో వ్యాపార సంఘం వాళ్ళందరూ కూడా బంద్కు పిలుపునిచ్చారు. అంటే దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజం? అంటే మీ వల్ల మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. మీరు వ్యాపారం చేస్తే నిజాయితీగా ఖచ్చితంగా చేయాలి, లేని పక్షంలో మీరు రావద్దు, వెళ్ళిపోండి అంటుండ్రు. నేనేమంటున్నానంటే ఇక షాపు పెట్టనియరు వాళ్ళు, అయిపోయిందండి. అమన్గల్ కావచ్చు, తాండూరు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, షాప్ పెట్టనివ్వరు కొత్త షాపు. మేము కూడా ఆంధ్ర వాళ్ళలాగానే, విజయవాడ లాగానే, నంద్యాల లాగానే మేము కూడా తిరగబడతాం. ఉన్న షాపు మాత్రం నిజాయితీగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఉన్న షాపు నిజాయితీగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, జిఎస్టీ కట్టాలి, రసీదు ఇవ్వాలి ప్రభుత్వానికి. చెప్పి అసలు వాళ్ళ షాపులకు ట్యాక్స్ ఉండదండి, వాళ్ళ షాపులకు లైసెన్సే ఉండదండి. ఎమ్మటే రాత్రి చదువుకొని బిచాన్ని ఎత్తేసిపోతూనే ఉంటారు, ఇక దొరకరు మనకు వాళ్ళు. అటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళ పట్ల మా ఉద్యమం. నిజాయితీగా ఉండేటోళ్ళని ఎవరేం చేస్తారండి? ఎవరేం చేయరు. మొత్తం మారవాడి అనట్లే, 99% అట్లే ఉన్నారండి వాళ్ళు. కానీ హైదరాబాద్లో మాక్సిమం ఏ వ్యాపారం చూసుకున్నా, స్వీట్స్ చూసుకున్నా, బట్టలు, నగలు, శానిటరీ, హార్డ్వేర్ అన్నిట్లో కూడా వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సికింద్రాబాద్, జనరల్ బజారు, బేగం బజారు, షాపూర్ నగర్, అదే అన్న మొత్తం ఎక్కువగా వాళ్ళ వ్యాపారాలే ఎక్కువగా కదా. అంటే వాళ్ళ డామినేషన్ జరుగుతుందా, లేకపోతే వాళ్ళ నాణ్యమైన వస్తువులు ఇస్తున్నారా? లేదండి. ఇప్పుడు ఇది ఒక పెద్ద ఈస్ట్ ఇండియా కంపెనీ లాగానండి. వాళ్ళు జొచ్చుకోవడం చేసారు లోపలికి. మనము పేదవాళ్ళం, తెలంగాణ వాళ్ళం, అమాయకులము. ఆ మార్కెట్ని వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసిండ్రు. సో మేమేమంటున్నానంటే చేసిండ్రు కానీ మా పైన దాడులు ఎందుకు? ఇంకా ఇప్పుడు మేము దీన్ని వదిలేస్తే అసలు తెలంగాణలో మాకు బతుకుండదండి, మాకు బతికేలేదు ఇక తెలంగాణలో. చూడండి అసలు ఆ కోమటి వాళ్ళు వ్యాపారాలు బంద్ చేసి ఇంట్లో ఉంటారండి. మంగళి వాళ్ళ షాపులలో వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నారండి వాళ్ళే. అట్లా విశ్వకర్మలు ఇప్పుడు చూడండి, మీరు చిన్నప్పుడు దీపావళికి ప్రమిదలు పెట్టేవారండి కుమ్మరి వాళ్ళవి. ఇప్పుడు ప్రమిదలు లేవండి, ప్లాస్టిక్ వచ్చేస్తున్నాయి. మాకు బంగారం పనిలో వాళ్ళే. ఏ పనులలో మాకున్న పనులలో ఒకే ఒక్క పని నాకు ఐడియాకి వచ్చింది ఏంటంటే ఇదండి, చికెన్ షాప్, మటన్ షాప్ మాత్రమే మా తెలంగాణ చేతిలో ఉన్నాయి. అది కూడా బండి సంజయ్ గారు అర్థం అంటాడు. బండి సంజయ్ గారికి కొన్ని విషయాలు అర్థం కావు. ఇక్కడ 3 సమాజాలు ఉన్నాయి తెలంగాణలో అండి. ఇది ముస్లిం రాజ్యం ఉండే కొంత పార్ట్, హైదరాబాద్ మొత్తం ముస్లిం రాజ్యం, తెలంగాణ పార్ట్లో హిందువులు ఉండరు. అటు పక్కన పోతేనేమో ఆదివాసులు ఉండరు. ఇక్కడ 3 సమాజాలు అండి. అదే హైదరాబాద్ ముస్లిం సమాజంకి చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు, మంగళ పని చేసే వాళ్ళు ఉంటారు, బంగారం పని చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ముస్లిం సమాజంలో ఉంటాయండి. దాంతో పాటునే హలాల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. రెండోది, ఇటు పక్కకు వస్తే తెలంగాణలో హిందూ సమాజం ఉంటుంది. హిందూ సమాజంలో ఆరకటిక వాళ్ళు మటన్ కొడతారండి కదా, మటన్ కొడతారు, అదొకటి. తర్వాత ఇక్కడి నుంచి మనం పక్కకు పోతే ఆదివాసీలు ఉంటే, లంబాడీలు ఉంటారండి. వాళ్ళొక సమాజం. లంబాడీ కులంలో డప్పు కొట్టే వాళ్ళు ఉంటారు, బంగారం పని చేసే వాళ్ళు ఉంటారు, మంగళ పని చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ 3 సమాజాలు ఉన్నాయి.
లేదు 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 నువ్వు కటికోలే కొట్టాలి, కటికోలు కొట్టించే అది చేయండి. ఇంకోటి కటికోళ్లకు మాంసాన్ని కొట్టించే బాధ్యత నువ్వు తీసుకో, కేంద్ర మంత్రిగా ఉన్నావు కదా. రోహింగ్యాలు వస్తాను, మీరు రోహింగ్యాల గురించి మాట్లాడంటే నేనేందండి ఒక చదువుకున్న స్టూడెంట్ని, లేకపోతే అన్ఎంప్లాయీ నాయకుడిని, నేను ఎమ్మెల్యే కాలేదు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అండి, ఆయననే రోహింగ్యాలను ఆపాలండి. ఇప్పుడు వచ్చిండు 1.5 ఇయర్ దాటిపోతుంది, మొత్తం రోహింగ్యాలను లెక్క పెట్టి బండి సంజయ్ మొత్తం అవతల వేసి రావాలండి. అసలు రోహింగ్యా అన్నటువంటి బాటదారి లోపలికి ఎట్టి వచ్చిండు, ఎవరి నిర్లక్ష్యం వల్ల? మీ పార్టీ మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కదా. వాడు హైదరాబాద్కి ఎట్లా వస్తున్నాడండి? బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ దాటి బీహార్ దాటి మళ్ళీ తెలంగాణలోకి వచ్చింది. తెలంగాణ వచ్చిందనుక మీరేం చేస్తున్నారు మరి? ఇది అసలు అర్థం పడతాం లేనిది. వాళ్ళు ఏంటంటే అండి, బీజేపీ వాళ్ళు ఏంటంటే కేవలం చందాల కోసం అండి, వాళ్ళ డబ్బు కోసం, ఎన్నికలలో వాళ్ళ డబ్బుల కోసం బండి సంజయ్, మాధవిలత, ఈ రాజాసింగ్ రేపు పొద్దున అక్కడ ఉన్న తెలుగు సమాజానికి మొత్తం కూడా ఈ వీడియోలు మొత్తం వాళ్ళకి పెడతాం. మేము పెట్టి రేపు ఎన్నికలకు వాళ్ళకి వ్యతిరేకంగా మేము కూడా తిరుగుతామండి. రైట్. సో వేణుగోపాల్ గారు, ఇక్కడ మార్వాడి గో బ్యాక్ అనేది ఏదైతే నడుస్తుందో సరే, దానికి కొంత బీజేపీ నాయకులు మాధవీలత గారు కానివ్వండి, రాజాసింగ్ గారు కానివ్వండి, సంజయ్ గారు వాళ్ళు కూడా మాట్లాడారు. కాబట్టి అంతా మనవాళ్లే, మార్వాడీలు కూడా మనవాళ్లే, కాబట్టి అందరం కలిసి వ్యాపారాలు చేసుకుందాము, ఒకరికొకరికి ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు వద్దు అని చెప్తున్నారు. కానీ ఏదైతే వ్యాపారం పేరిట మన రాష్ట్రానికి వచ్చి మన సంపదను దోచుకుంటూ మన మీదే పెత్తనం చేస్తూ మన మీద దాడులు చేస్తున్న వాళ్ళని ఎలా సహించమంటారు అని చెప్పి రవి గారు లాంటి ఉద్యమకారులు ప్రశ్నిస్తున్న టైంలో బీజేపీ సమాధానం ఏంటి దీనికి? అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ఏయో టీవీ వీక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి వివిధ పార్టీ ఉద్యమకారులకు, ప్రతినిధులకు, మీకు అందరికి కూడా శుభాకాంక్షలు. ఇక చర్చలోకి వస్తే, ఇప్పుడే తెలంగాణ ఉద్యమకారుడు ప్రస్తుత గో బ్యాక్ మార్వాడి అనేటువంటి ఉద్యమాన్ని గత 3 రోజుల నుంచి నడుపుతున్న పిడమర్తి రవి గారు మాట్లాడడం విన్నాము. విషయానికి వస్తే కొన్ని విషయాలు మనము కూలంకుషంగా కూడా కొన్ని చర్చించుకోవాలి. ఏ విధమైనటువంటి విషయాలంటే, ఏదైతే ఈ యొక్క సంఘటన జరిగినటువంటి ఒక విషయాన్ని మనం గమనిస్తే, సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఎస్కే జ్యువెలరీస్ అనేటువంటి ఒక షాపు ముందు ఆ షాపు యజమానికి సంబంధించిన మేనల్లుడు కారు పార్క్ చేసుకొని ఉండగా, దాని పక్కన సాయి అనే ఒక స్థానిక బస్తీవాసుడు బహుజన సోదరుడు బైక్ తీసే క్రమంలో కారుని హారన్ కొట్టగా, అతను మాట్లాడినటువంటి ఫిల్తీ లాంగ్వేజ్కి ఒకరు గల్లా పట్టుకోవడము, ఒకరినొకరు దూషించుకోవడము. ఆ సందర్భంలో ఎస్కే జ్యువెలరీస్ యజమాని బయటకు వచ్చి, దాదాపు 48 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి, మా అల్లుడిని కొడుతున్నావనో ఇంకోటనో మన సాయి అనేటువంటి మన బహుజన సోదరుణ్ణి కొట్టడం. ఆ తర్వాత ఇంకొక సాయి దాదా అనే వ్యక్తి ఆ దెబ్బలతో పాపం కొట్టించుకున్న మన సాయి సోదరుడు పన్ను విరిగిపోగా, ఆ సందర్భంలో కొంచెం